సార్ అమరావతిని రాజధానిగా డెవలప్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి శరవేగంగా కూడా. సో, కేంద్రం కూడా దానికి మంచి మద్దతయితే తెలుపుతుంది. అయితే రెండో విడత భూసేకరణ ఈ అమరావతి రాజధానిగా డెవలప్ చేసుకోవడానికి భూసేకరిస్తున్నారు గదా! ఇది ఏదైతే ఉందో ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ప్రజల నుంచి తిరుగుబాటొచ్చింది. అమరావతి రైతుల నుంచి తిరుగుబాటొచ్చింది. సో, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచనలో పడ్డారు. ఇది డ్యామేజ్ చేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా అమరావతి రైతులు ఈ భూసేకరణని వ్యతిరేకిస్తున్నారా? అమరావతి రాజధాని అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారా? మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఇప్పుడు గతంలో అయితే 40,000 ఎకరాలు సేకరించినారు. హ్మ్. ఇప్పుడు నువ్వు రాజధాని ఏర్పాటు చేసేదానికి ఎంత భూమి అవసరమవుతుంది? నీకు ఒక సెక్రటరియట్ కట్టాలా, హ్మ్. తర్వాత అసెంబ్లీ కట్టాలా, హైకోర్టు కట్టాలా, ఏమన్నా డైరెక్టరేట్లు బిల్డింగ్లు ఇవే కదా మీరు కట్టాల్సినవి. మిగతాటి ఏం కట్టలేరు కదా. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు అనే తల్లికి ఏదో బిజినెస్ పాడు ప్రదేశం ఇటువంటివన్నీ వస్తాయి. వచ్చినప్పుడు వీటికి సంబంధించి 40,000 ఎకరాలు ఉంది. 40,000 ఎకరాలలో వాళ్ళకి అలాట్ చేయొచ్చు కదా కొంత. హ్మ్. బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి కానీ చేయొచ్చు. ఇలా ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. ఓకే. డెవలప్ అవుతుంది అనుకోండి. అవుతాదో లేదో వేరే సమస్య. అయిందనుకోండి, అయితే వాళ్ళు ఇన్వెస్టర్స్ వాళ్ళు కొనుక్కుంటారు. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కదా, వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు భూములు. నీవెందుకు ఇన్వాల్వ్ కావాలా? ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు అంటే రైతులు నోరు కొట్టడం కదా, హ్మ్. తప్పే కదా అది. అనవసరమైన సబ్జెక్టు అంటాం. మళ్ళా ఇప్పుడున్న 40,000 ఎకరాలు కాకుండా మళ్ళా 40,000 ఎకరాలు అంటాము. అనవసరమైన సబ్జెక్టు. అయినా అమరావతి క్యాపిటల్ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. హ్మ్. రాయలసీమలో అయితే ఎవ్వరికి కానీ ఇష్టం లేదు అమరావతి క్యాపిటల్ పెట్టేది. ఓకే. వాళ్ళంతా కోరుకుండేది దొనకొండో తిరుపతిలోనే పెట్టండి. మాకు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మాకు రాజధాని కావాలి కదా న్యాయంగా. అన్యాయం కదా అనేది వాళ్ళల్లో ఉంది ఇప్పటికీ. హ్మ్. మనుషుల్లో అయితే ఉంది. ఓకే. వ్యక్తీకరణ చేయడం లేదనుకో. వ్యక్తీకరణ చేయలేదని అనుకుంటే ఎవరన్నా తగుమైన నాయకులు వచ్చి ఓ సంఘం ఏర్పాటు చేసి మాట్లాడిన మొదలు పెడితే తప్పకుండా అది విమర్శ వస్తుంది. హ్మ్. గతంలో ఉన్నప్పుడు కూడా మేము కమిటీలో ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ పెట్టేటప్పుడు శివరామకృష్ణ కమిటీ కానీ రిపోర్ట్ రాసేటప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఓకే. మీరు క్యాపిటల్ నిర్మాణం చేయాలని అంటే అది ఉమ్మడి హైదరాబాద్ అయినా పెట్టండి. హైదరాబాద్ కాకపోతే రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి అని చెప్పాము. ఓకే. అది కానీ అది ఏదో తీసిపోయి ఏదో వివిధ కారణాల వల్ల అయితేనేమి, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇవన్నీ తీసిపోయి అమరావతిలో పెట్టారు. సరే, దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికీ ఏం పెద్ద అభిమానం అనేది ఏం లేదు. ఇది రాయలసీమ ప్రజానికైతే. నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కూడా పెద్ద లైకింగ్ ఏం లేదు. వాళ్ళకు కూడా పెద్ద ఉత్సాహం ఏం లేదు. ఎవరికి ఇష్టం లేని దాన్ని తీసిపోయి అక్కడ పెట్టుకున్నావు ఏదో 30,000 40,000 తీసుకున్నావు. మళ్ళా అక్కడున్న వాళ్ళతో కూడా విరోధం తెచ్చుకోవడం ఎందుకో. అనవసరమైన సబ్జెక్ట్ అది. ఓకే. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఈ అమరావతి భూసేకరణ విషయంలో గానివ్వండి, ఏ విధంగా ఉంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఆయన పోరాటం వీళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకొచ్చారు. మీ భూములు ఎక్కడికి పోవని చెప్పేసి ఒక హామీ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు అటువంటి అభిప్రాయంతోనే ఉన్నారా? లేదంటే దీన్ని మద్దతు తెలుపుతున్నారా? అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఆయన ఎటువంటి ఏ రకంగా రియాక్ట్ అయ్యేవారు? ఇంతవరకు అయితే అతను గతంలో ఉన్నప్పుడు హ్మ్. ఈ 40,000 ఎకరాలనే మిగతాది అక్వైర్ చేయము, హ్మ్. మీ భూములు మీకు ఉంటాయిలే అని మాట్లాడినారు. ఎన్నికల ముందైతేనేమి, ఓకే. ఎన్నికల తర్వాత అయితేనేమి మాట్లాడిన మాట వాస్తవము. హ్మ్. మళ్ళా ఈ సమస్య 40,000కు అదనంగా 40,000 చేస్తాననేది వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఓకే. అభిప్రాయం ఏముందో తెలియదు కానీ, ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి. క్యాబినెట్లో ఉన్నప్పుడు తొందరపడి ఎవరు కూడా మాట్లాడరు. అవి హ్మ్. పూర్తిగా ఏదో సమస్యలు వచ్చినప్పుడు, ఆయన డిస్కస్ చేసినప్పుడు, అది కార్యరూపం దాల్చాల్సినప్పుడు అప్పుడు ఆయన అభిప్రాయం చెప్తాడు. హ్మ్. ఏమి లేకుండా ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, దాని మీద ఏం రియాక్ట్ అవుతాడు? రియాక్ట్ కాడు కదా. ఓకే.
అండ్ ఇంకోటి సార్, ఈ అమరావతి విషయంలో ఇంకా ఒక గందరగోళం అయితే అలాగే ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ డెవలప్‌మెంట్ రాజధానిగా పూర్తవుతుందా లేదా? మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారొస్తే అమరావతి పరిస్థితి ఏంటి? ఈ రకమైన చర్చలు ఎప్పటినుంచో కూడా జరుగుతూనే ఉన్నాయి సార్. మరి ఈ గందరగోళం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఛీ! ఈ అమరావతిలో ఆయన కట్టేది 4, 5 బిల్డింగులే కదా అంట. నేను హ్మ్. ఎంత చూసినా గాని ఆడ కనపడేది అసెంబ్లీ, హ్మ్. హైకోర్టు, సెక్రటరేటు, హ్మ్. డైరెక్టరేట్ బిల్డింగ్స్. హ్మ్. వాళ్ళకు ఎంప్లాయీస్‌కి కావాల్సిన క్వార్టర్సు. ఓకే. అంతకు మించి ప్రభుత్వం నిర్మాణం చేసేటివేమి లేవు గదా! హ్మ్. ప్రైవేట్ క్యాపిటలు, ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అయి వేరు సమస్యలు అవంతా. హ్మ్. మరి అవి ఎంతవరకు పూర్తయితాయి ఈ 5 సంవత్సరాల్లో? హ్మ్. అవన్నీ ఉంటాయి గదా! ఉంటాయి. కావాలంటే ఏదో రావచ్చు. వివిధ రకాల అభిప్రాయాలు రావచ్చు. రేపు ఎలక్షన్‌లో ఎట్టెట్టొస్తాయో చెప్పలేం గదా! హ్మ్. ప్రజల్లోనే ఏ విధంగా అభిప్రాయం వస్తుందో దాని మీద. హ్మ్. ఇప్పటికైతే యునానిమిటీ అనేది లేదు. ఇది ఓకే. మా రాజధాని, మా కథ, మా సొంతం అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అంత లేదు. హ్మ్. గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే ఉంది గానీ, మిగతా వాళ్ళకైతే దాని మీద ఏమి అభిప్రాయం లేదు. ఒక రకమైన నిశ్చితాభిప్రాయం లేదు. ఓకే. సార్, ఇప్పుడైతే తాత్కాలికంగా అయితే నిలిపివేసినట్టు వార్తలొస్తున్నాయి. కంప్లీట్‌గా ఈ భూసేకరణ ఇక ఉండదా? మరి ప్రజలైతే వ్యతిరేకిస్తున్నారంట. ఇది అంటే కూటమికి డ్యామేజ్. ఇప్పుడు ఆయన అక్వైర్ చేసినా చేయగలిగింది ఏమీ లేదు అంట. నాకు ఓకే. తెలిసైతే గనక. హ్మ్. ఊరికి చేసి పెట్టుకోవాల్సింది ప్రభుత్వ భూమి అని. హ్మ్. తర్వాత ఏదో ఫ్యాక్టరీలకు, వాళ్ళకు, ఈళ్ళకు ఏదో ఉద్ధరకిచ్చుకోవాల్సిందే. దానికెందుకు పోయి చేయాలా? ఓకే. ఒకవేళ ఫ్యాక్టరీలు రావాలనుకున్నారనుకో, హ్మ్. వాళ్ళు ఏదో వాళ్ళు పడి భూసేకరణ చేసుకుంటారు. ఎందుకు ఈళ్ళకి అనవసరమైన సబ్జెక్ట్ అది. ఓకే సార్.